గ్రేటర్ హైదరాబాద్ ఆస్తి పన్ను బకాయిలో షాకింగ్ అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. బకాయిల వసూలు కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతుంది. అన్ని జోన్లలోనూ భారీ ఎత్తున పెండింగ్ ఉన్నట్లు చెబుతున్నారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలో 203 కోట్ల బకాయిలున్నట్లు టాక్. వసూల కోసం వారెంట్లు జారీ చేశారు. 100 మందికి రెడ్ నోటీసులు వెళ్లాయి. జూబ్లీహిల్స్ ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు నుంచే 52 కోట్ల బకాయిలున్నట్లు చెబుతున్నారు. అలాగే ఎల్ఎన్టీ మెట్రో రైల్ బకాయి 32 కోట్లు, ఇండో అరబ్ లీగ్ బకాయిలు 7 కోట్లు 33 లక్షలుగా తేల్చారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 5.5 కోట్లు బకాయి ఉందనేది జీహెచ్ఎంసీ అధికారుల వాదన. అలాగే సోమాజిగూడలోని కత్రియా హోటల్ బకాయిని 8 కోట్ల 62 లక్షలుగా తేల్చారు. గ్రేటర్ హైదరాబాద్ ఆస్తి పన్ను బకాయిలో షాకింగ్ అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. బకాయిల వసూలు కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతుంది. అన్ని జోన్లలోనూ భారీ ఎత్తున పెండింగ్ ఉన్నట్లు చెబుతున్నారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలో 203 కోట్ల బకాయిలున్నట్లు టాక్. వసూలు కోసం వారెంట్ జారీ చేశారు. 100 మందికి రెడ్ నోటీసులు వచ్చాయి. జూబ్లీహిల్స్ ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు నుంచే 52 కోట్ల బకాయిలున్నట్లు చెబుతున్నారు. అలాగే ఎల్ఎన్టీ మెట్రో రైల్ బకాయి 32 కోట్లు, ఇండో అరబ్ లీగ్ బకాయిలు 7 కోట్ల 33 లక్షలుగా తేల్చారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 5.5 కోట్ల బకాయి ఉందనేది జీహెచ్ఎంసీ అధికారుల వాదన. అలాగే సోమాజిగూడలోని కత్రియా హోటల్ బకాయిని 8 కోట్లు 62 లక్షలుగా తేల్చారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి. వరలక్ష్మి, బకాయిల వసూలు కోసం ఇప్పటికే బల్దియా స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టడం జరిగింది. ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదో దాదాపుగా గత 2-3 సంవత్సరాల నుంచి కూడా కట్టనటువంటి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళతో వసూలు చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. సో చూసుకోవచ్చు కూడా నిన్న బంజారా హోటల్లో కూడా సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా 5 సార్లు నోటీసు ఇచ్చారు. అంటే మామూలుగా ఒకరికి నోటీసు 3 సార్లు ఇచ్చారు. 3 సార్లు కూడా స్పందించకపోతే ఆ తర్వాత సీజ్ చేశారు. కానీ 3 సార్లు నోటీసులు తర్వాత డైరెక్ట్ కూడా 2 సార్లు వెళ్ళినా కూడా స్పందించకపోయేసరికి సీజ్ చేయడం జరిగింది. అలాగే సీరియస్ యాక్షన్ ఎక్కడైనా సరే గ్రేటర్ లో ఏ జోన్లో అయినా ఇప్పుడు చూసుకోవచ్చు 6 జోన్ల పరిధిలో కూడా ఎక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ ఆస్తి పన్ను కట్టలేదో వాళ్లకు డైరెక్ట్ సీరియస్ యాక్షన్ తీసుకుంటే కానీ వసూలు కానటువంటి పరిస్థితి అని చెప్పేసి ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ లో భాగంగా అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అయితే ఎక్కడెక్కడ ఎక్కువ బకాయిలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరు ఎక్కువ వసూలు చేయట్లేదు, ఎంత మోతాదులో వాళ్ళు కట్టలేదు, ఎప్పటి నుంచి కట్టలేదు, ఈ లిస్టు మొత్తం కూడా తయారు చేసుకోవడం జరిగింది. ఆ లిస్టు ప్రకారం కూడా వాళ్ళకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు స్పందించకపోతే వారి దగ్గర వారికి సీజ్ చేసే అవకాశం కూడా కల్పించే దిశగా అయితే వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో చాలా వరకు కూడా కొన్ని 100 కోట్ల వరకు కూడా బకాయిలు పెండింగ్ లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అది కూడా ప్రత్యేకంగా ప్రఖ్యాతి కాంచినటువంటి కొన్ని హోటల్స్ కావచ్చు, కొన్ని ఎస్టేట్స్ కమర్షియల్ వాళ్ళు కూడా చాలా వరకు కట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికే చూసుకోవచ్చు ఖైరతాబాద్ జోన్ పరిధిలో టాప్ 10 బకాయి విలువ 203 కోట్లు కూడా వసూలు కాలేదని ఇప్పటికే జిహెచ్ఎంసీ చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్లకు ఇప్పటికే వారెంట్లు కూడా జారీ చేయడం జరిగింది. దాదాపుగా 100 మందికి పైగానే ఇప్పటికే రెడ్ నోటీసులు కూడా జారీ చేశాము. వాళ్ళ నుంచి ఎలాగైనా సరే మార్చి 31వ తేదీ వరకు కూడా వాళ్ళు కట్టాలి అని చెప్పేసి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు ఇప్పటికే 203 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అంటే దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి కూడా కొన్ని బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. అయినా కూడా ఒక్కోసారి పట్టించుకున్నటువంటి పరిస్థితి. అయితే రీసెంట్ గా జరిగినటువంటి ఒక సమావేశంలో ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో అధికారులు సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మనకు బల్దియాకు బడ్జెట్ రావడం అంటే ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయినటువంటి జిహెచ్ఎంసీలో బల్దియాకు ఖచ్చితంగా ఒక ఇన్కమ్ వస్తుందంటే అది ట్యాక్స్ మూలంగానే. అలాంటి ట్యాక్స్ విషయంలోనే మనం ఎందుకు తగ్గాలి, అలాంటి ట్యాక్స్ ఎందుకు కట్టట్లేదు, ప్రజల నుంచి ఎలాగైనా సరే వసూలు చేయాలి. ఎవరైతే కమర్షియల్ కావచ్చు, రెసిడెన్షియల్ నుంచి అయితే ఎవరైతే ఎక్కువ మోతాదులో కట్టేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎందుకు వదిలేయాలి, వాళ్ళ నుంచి ఎందుకు ట్యాక్స్ వసూలు చేయట్లేదు, మీరు ఎందుకు 2-3 సంవత్సరాల నుంచి కూడా చేయట్లేదు అని చెప్పేసి ఇప్పటికే అధికారులు సీరియస్ అవ్వడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అందరు అధికారులు కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవడం, డ్రైవ్ చేపట్టడం, 2-3 వారాల నుంచి కూడా లిస్ట్ అవుట్ చేసేసి ఎక్కడెక్కడైతే ఎక్కువ మోతాదులో మనకు వసూలు అవ్వాలో వాళ్ళ నుంచి పూర్తిగా ఈ ఇయర్ కంప్లీట్ అవుతుంది కాబట్టి మార్చి 31 వరకు ఖచ్చితంగా వసూలు కావాలి. ఇంకోటి లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి ఇంకా 100 కోట్లు అంటే ఎక్కువగా వసూలు చేసే దిశగా అయితే అధికారులు పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనకు
జిహెచ్ఎంసీల పరిధిలో 1950 కోట్లు అయితే వసూలు చేయాలని చెప్పేసి టార్గెట్ చేసుకోవడం జరిగింది. సో దానికి తగ్గట్టుగానే అధికారులు పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు జిహెచ్ఎంసీలు మొత్తం కూడా 19,50,000 మంది కూడా ప్రాపర్టీ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు. అయితే 13 లక్షల మంది ప్రాపర్టీ అయితే ట్యాక్స్ కట్టినటువంటి పరిస్థితి. అయితే ఇంకా కట్టినటువంటి వాళ్ళు 6,50,000 మంది ఉన్నారని చెప్పేసి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద ఈసారి ప్రాపర్టీ ట్యాక్స్ లక్ష్యం అయితే 1950 నుంచి 2,000 కోట్ల వరకు ఎలాగైనా వసూలు చేయాలని చెప్పేసి జిహెచ్ఎంసీ టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగానే ఎక్కడెక్కడ ఎవరెవరు కట్టలేదని చెప్పేసి కూడా వాళ్ళ లిస్ట్ అవుట్ చేశారు. సో ఇప్పటికే జూబ్లీ హిల్స్ ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు 52 కోట్లు, ఎల్ఎన్టీ మెట్రో రైలు 32 కోట్లు, హైదరాబాద్ అస్బెస్టాస్ సంస్థ బకాయి 30 కోట్లు, అలాగే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నుంచి 5.5 కోట్లు కూడా వసూలు కావాలని చెప్పేసి ఇప్పటికే జిహెచ్ఎంసీ లిస్ట్ అవుట్ చేసేసింది. సో ఈ మొత్తం కూడా ట్యాక్స్ వసూలు ఎలాగైనా కట్టించుకోవాలని చెప్పేసి సీరియస్ గా బకాయి వసూలు అయితే యాక్షన్ తీసుకునే పనులు అయితే జిహెచ్ఎంసీ ఉందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ లహరి, థ్యాంక్ యూ.